విను సగ్గు వైపు చూస్తున్నాడంటే ఇక నా పేరు చెప్పడు. అమ్మయ్య, బ్రతికిపోయాను. వినాయకరావు, భయపడకు. ఏం జరిగిందో చెప్పు. మేమున్నాం కదా. తను నీకెంతో ఇష్టమైన వ్యక్తి అయినా తన పేరు చెప్పడానికి నువ్వు భయపడకు. చెప్పు నాన్నా, చెప్పు. అందరూ చెప్పు చెప్పు అంటున్నారు, కానీ నేను ఎలా చెప్పగలను? సక్కు వదిన కొట్టిందని చెప్తే అందరూ తన్ని వేధిస్తారు. అసలు నేను ఇది ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. ఇది నిజమో కాదో అర్థం కావట్లేదు. సక్కు వదిన నన్ను కొట్టడం ఏంటి? అరే, మాట్లాడకుండా చూస్తావేంటి? అరే విను, నువ్వు భయపడకు. నిజమేంటో చెప్పు చెప్పు. చూడండి, విను సగ్గు వైపు చూస్తున్నాడు. వాడు మాట్లాడలేడు కాబట్టి చూపులతో జవాబు చెప్తున్నాడు. అవునా వినాయకరావు, యమనకు చెప్పేది నిజమేనా? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావురా? ఇదిగో మరిది గారు, విను మనసులో ఏముందో వాడి కళ్ళను చూస్తేనే తెలుస్తోంది. ఎందుకంటే నేనేదైతే చూశానో విను కూడా సరిగ్గా అదే చూశాడు. వినుని గాయపరిచింది సక్కునే. చెప్పవే సకు, వాణ్ణి కొట్టింది నువ్వే కదా? మర్యాదగా ఒప్పుకో. నీ అంతటి నువ్వు ఒప్పుకుంటే నీకే మంచిది. లేదంటే అందరూ కలిసి బలవంతంగా నీ ముక్కు మోస్తారు. అప్పుడు నువ్వు నోరు తెరవాల్సి వస్తుంది. ఒసేయ్, తలెందుకు అడ్డగా ఊపుతున్నావు? సక్కు, మర్యాదగా నిజం ఒప్పుకో. నువ్వు నా సహనాన్ని పరీక్షించకు. లేదండి అత్తయ్య గారు, నేను ప్రమాణం చేసి చెప్పాను కదా, నేను నిజంగానే విను మరిది గారిని గాయపరచలేదు. అలాగా? మరి విను నీ వైపు ఎందుకు చూస్తున్నాడు? నా వైపు, యమున వైపు ఎందుకు చూడడం లేదు? దీనికి కారణం నేను కాదు, కానీ అచ్చు నాలాగే ఇంకొక అమ్మాయి ఉంది. ఈ దుష్ట కార్యాలన్నీ చేస్తుంది తనే. తను నాలాగే ఉంటుంది, నా ప్రతిబింబంలా ఉంటుంది. ఈ అరాచకాలన్నిటినీ తనే చేస్తుంది, కానీ అందరూ నన్ను అనుమానిస్తున్నారు. సరే సకు, నిన్నటి నుంచి నువ్వు ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? నీలా ఇంకొకరు ఉన్నారని కొత్తగా కథల్ని చెప్తున్నావా? ఏమండి, నేను మీకు చెప్పాను కదండి, నాలాగా ఇంకొక అమ్మాయి ఉందని. ఎవరైనా తనని చూస్తే నేనే అనుకుంటారు. ఇంత దారుణమైన పనులని నేను చేయగలనా? గంగ పిన్ని ప్రేమగా పెంచుకున్న మేకని నేను చంపుతానా? చెప్పాలంటే ఆ మేకనే కాదు, నేను నిండు ప్రాణాన్ని ఎలా బలి తీసుకోగలను? ఈ పనులన్నీ ఆ దుష్టురాలు చేస్తుంది. నిజంగానే నేనే తప్పు చేయలేదండి, దయచేసి నన్ను నమ్మండి. ఉన్నట్టుండి తనెక్కడి నుంచి ఊడిపడింది? ఒకవేళ తను నీ కవలైతే నీ ఇంట్లోనే నువ్వు పుట్టినప్పుడే పుట్టుంటుంది కదా. నువ్వేం చెప్పినా మేమందరం గుడ్డిగా నమ్మేయాలా? అలా అడుగమ్మా, ఇది జిత్తుల మారది. మనకి కట్టు కథలు చెప్తోంది. ఇప్పటికిప్పుడు ఈ పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? నీలాగే ఉండే పిల్ల. ఈ కథలు ఇంకెవరికైనా చెప్పు. ఒరే విను, ఇప్పుడు నువ్వే నిజం నిగ్గు తేల్చాలి. అరే, నువ్వెందుకు స్పష్టంగా మాట్లాడటం లేదు? నువ్వు ఈ సకుకి భయపడి నోరు విప్పట్లేదా? రే విను, చెప్పరా, చెప్పు. ఇలా చూడు, నిన్ను కొట్టింది సకు అయినా లేక ఇంకెవరైనా సరే నువ్వు భయపడకు. ధైర్యంగా నిన్నెవరు కొట్టారో చెప్పు. చెప్పరా, చెప్పు. లేదండి నాన్నగారు, నన్ను గాయపరిచింది సక్కు వదిన కాదు. ఏమిటి? నన్ను 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 ఎవరు కొట్టారో నిజంగా నాకు తెలియదు నాన్నగారు.
విన్నారుగా? విను చెప్పింది విన్నారుగా? చూడండి, విను చిన్న పిల్లాడు, వాడిని ఒత్తిడి చేయడం మంచిది కాదు. మరో విషయం, దయచేసి మీ అభిప్రాయాల్ని వాడి మీద రుద్దకండి. రండి, అందరూ బయటికి రండి. రండి. ఇదంతా భయానకంగా ఉంది, చాలా భయానకంగా ఉంది. విను మరిది గారు, విను మరిది గారు నన్ను చూసి భయపడుతున్నారు. అసలు నా వైపు చూడటానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు. ఆ దొంగ సకునే మరిది గారిని కొట్టుంటుందా? అందుకే మరిది గారు నన్ను చూసి బెదిరిపోతున్నారా? అమ్మా, నేను బ్రతికిపోయాను, త్రుటిలా తప్పించుకున్నాను. నిజంగా నాకు ఆ విను మీద అస్సలు నమ్మకం లేదు. వాడు గనక నన్ను ఇరికించుంటే బాబాయ్ నన్ను చీల్చి చెండాడేవాడు. అమ్మయ్య, నేను విడుదల పొందని ఊరటగా ఉంది. నీకు బుద్ధి లేదు. మనం అనుకున్నది ఏది జరగలేదు, అది మర్చిపోయావా? అరే సకు నిన్ను ఎన్నిసార్లు అవమానపరిచింది. నీ కొడుకుని బావిలో పడేసి చంపాలనుకుంది. అంతా మర్చిపోయావా? నీ మీద నింద పడకుండా ఉండడం ముఖ్యం కాదు, సక్కు మీద అపనింద పడడం ముఖ్యం. నువ్వు మర్చిపోయి ఉంటావు, కానీ నేను జరిగిందేదీ మర్చిపోలేదు. ఎవరి వల్ల బాబాగారి మీద రాళ్లు విసిరారు? గ్రామస్తుల ముందు బాబాగారికి అవమానం జరిగింది. ఎవరి వల్ల? బాబాగారు కారాగారానికి వెళ్లాల్సి వచ్చింది ఎవరి వల్ల? ఈ సక్కు వల్ల. అన్ని సంఘటనలకి ఈ సక్కునే కారకురాలు. బాబాగారికి నేను ప్రధాన శిష్యురాల్ని. బాబాగారు ఎంత బాధ అనుభవించారో దానికి 10 ఈ దుష్టురాలు అనుభవించాలి. ఆ మంత్రగతిని నేను అస్సలు వదలను. ఈ గ్రామస్తుల చేత దాని మెడలో చెప్పుల దండ వేయించి దాని మొహన పేడ పొరవకపోతే నా పేరు మనోరమే కాదు. ఆ మంత్రగతిని నేను అస్సలు వదలను. ఈ రోజు తను బతికిపోయింది, కానీ దాన్ని ఇరికించకుండా నేను ఊరుకోను. నేను చాలా మొండిదాన్ని, అనుకున్నది సాధించి తీరుతాను.